మా చివరిని ఎవరో చలిమంట వేసుకున్నట్టున్నారు. నేను ఈరోజు ఇంటి నుంచి మొక్కలన్నీ తీసుకొచ్చాను. ఈరోజు భోగిపల్లి హడావుడిని, మా షాపు హడావుడి. ఇంకవన్నీ సర్దలేదు సామాన్లు. పెరుగు, క్యారెట్ ఇందులో రౌండ్గా చేసి మళ్ళా కట్ చేశాను. ఒక టమాటా, బొబ్బట్లు తెచ్చుకున్నాము. ఈరోజు చేయడానికి తెల్లవారు నుంచి అవ్వలేదు. పుల్కా తెచ్చుకున్నాం. పుల్కాతో ఇలా కచంబర్లా చేసుకుంటే కొంచెం సాల్ట్ వేసాను. ఆ సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుతున్నాను. బాగా కలిపిన తర్వాత అప్పుడు పెరిగేస్తాను. అన్నిటి మీద కొంచెం కొంచెం సాల్ట్ వేసాను. మీల్స్లో ఇగో మా ఆయన మార్కెట్ నుంచి వడలు తెచ్చారు. అక్కడ మిరపకాయ బజ్జీ ఉంది. ఇంకా మీల్స్ తెప్పించాము. కొంచెం రైస్ కూడా పెట్టాము. ఇవి బొబ్బట్లు. వెళ్ళారు. ఫోన్ చేశారు, ఇక్కడ రండి కొంచెం వస్తాను. ఇది పడేసి తీయు, నీకోసం తీస్తానని నిన్ను. ఇది బాగుంటుంది పుల్కాతో తినడానికి. కూర తేడానికి ముసలి నా కొడుకు ఇంకెళ్ళలే. మరి ఏటనుకున్నాం, తీసి అన్నీ అలా తీసి మన ఇద్దరు కూర్చోడానికి ప్లేస్ వస్తుంది. ఇంకేటి తెస్తాడు, మామగారు మష్రూమ్ చెప్పారంటాడు, అది అంటాడు. నువ్వు వెయిట్ చేస్తావంటే ఒక స్పూన్ కడిగి అందులో పెట్టేస్తారు. ఇక మనం కూర్చొని తినుకోవడమే. ఆ కుక్కర్తో అన్నం కూడా తెచ్చావనుకో, అక్కడ మరేట్లేదు తినడానికి. బొబ్బట్లు తెచ్చాను ఇక్కడికి. తెచ్చారా? దీనికో స్పూను, దానికో స్పూను కడిగేస్తా. తెచ్చి 2 స్పూన్లు తెచ్చి చెప్తా. కచంబర్లో స్పూన్ పెట్టుకోవచ్చు. నువ్వు తింటావు కదా కచంబరు. ఇగో అయితే మెచ్చిమిరకాయలు ఒక్క లేకుండా నీకు తీసేస్తాను. తీసేస్తా. ఇవన్నీ విడదీస్తున్నాను. మా కాళ్ళు తిందో మిరపకాయ అన్నీ ఏరియాలి. ఓకే, అందులో పెట్టి